కేసీఆర్ గారు బాగా తెలివైనడు, యాక్చువల్గానే బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం ఉంది ఆయనకి. అవును. ఆయన ఏదో బూతులు తిడతాడని చెప్పి ఆయన ద్వేషించాల్సిన అవసరం, ఒక వ్యక్తిగా ఆయన విజ్ఞానాన్ని మనం గౌరవించాలి. రాజకీయంగా అవసరం కాబట్టి విద్వేషాలు నూరు పోస్తాడు, కానీ ఆయన పరిణితి చెందిన రాజకీయవేత్తకి అలాంటివి చేయకుండా ఉంటే బాగుండేది. కానీ రాజకీయం కాబట్టి చాలా క్రూరంగా ఉంటుంది రాజకీయం, కాబట్టి ఆయన అవసరానికే విద్వేషాలు నూరు పోసాడు ఆయన. అది తప్ప మిగతా విషయాల్లో ఆయన చాలా తెలివైనడు. ఆయన ఎంత తెలివైనాడైనా, ఎంత గొప్ప జ్ఞాని అయినా ఎక్కడో చోట తప్పుటడుగేస్తారు. అలాంటి తప్పుటడుగే జగన్మోహన్ రెడ్డితో ఆయన సాంగత్యం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళ అమ్మాయి కవిత గారు కానీ ఆ పార్టీకి మంచి దన్నుగా నిలబడి, కేసీఆర్ గారికి 4 పక్కల నిలబడి 4 స్తంభాలు ఆ పార్టీ ఎదుర్కొన్న ఎలాంటి సవాళ్ళనైనా ధీటుగా ఎదుర్కొన్నారు వాళ్ళు. ఉద్యమ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం మాటలేం కాదండి. ఒక ఆవేశంలోనూ ఉద్యమం తాలూకు సానుభూతితోటో సెంటిమెంట్ తోటో ఒకసారి అధికారంలోకి వస్తారు, కానీ తిరిగి అధికారం నిలబెట్టుకోవడం ఆయన చాకచక్యమే. అప్పటికున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ లాగేసి క్యాడర్ని కన్ఫ్యూజ్లో పెట్టి లాగేరాళ్ళు. నాయకులు వెనకాల వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి దారి లేక. అయినా సరే టీడీపీ 2018లో పోటీ చేసిన 10 సీట్లు 8 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఎక్కడో 15లో కూడా 14-15 సీట్లు వచ్చినాయి. 15లో 14లో అయితే చాలా గట్టిగా కొట్టారు. అది చూసా ఈ బాబు వీళ్ళతో డేంజర్, ఎప్పటికన్నా వాళ్ళు నిలబడిపోతారని వాళ్ళు ఖాళీ చేయాలనుకున్నారు. ప్రధాన పక్షాలు అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు కేసీఆర్ కానీ బీజేపీ కూడా కోరుకొని ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎదగాలంటే వీళ్ళు ఉండకూడదని. ఎలాంటి పరిస్థితులు కేసీఆర్ గారు మొన్న ఓడిపోయిన తర్వాత మొన్న ఓటమికి కారణాలు ఆయన విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి అడుగుతుంటే కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు లింక్ ఉంటుంది, మీరు చెప్తే ఖచ్చితంగా లింక్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు గెలుపు ఓటములకి పాలన చాలా బాగోపోవడం కారణం కాదనేటువంటిది దానికి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. అంటే స్వయం